మనం ఈ వీడియోలో రాష్ట్రంలో త్వరలో 25,190 పోస్టులు ఉద్యోగాలు పడే అవకాశం ఉన్నాయి. ఆ ఉద్యోగాల భర్తీ కోసము రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు వార్తా కథనాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా తెలుస్తా ఉన్నాయి. చూడండి, 25,190 పోస్టులు అంటే ముందుగా ఏ పోస్టులు వేయడానికి అవకాశం ఉంది అనే అంశము ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఫ్రెండ్స్. త్వరలోనే 14,236 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా మనకు ప్రధాన సమాచారం తెలుస్తుంది. అంటే మొదటగా అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అంగన్వాడీ పోస్టులకు అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా స్త్రీ అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశము. 14,236 పోస్టులు చాలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎన్ని పోస్టులు ఈ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయలేదు కాబట్టి ఈ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆ తర్వాత వచ్చేది రెవెన్యూ విభాగంలోను 10,954 పోస్టులు 10,954 పోస్టులతోని గ్రామ స్థాయి పోస్టులు భర్తీ అయినట్టుగా మనకు, అంటే సుమారుగా ఇందులో 10,954లో సుమారుగా 6,000 వరకు కూడా, అంటే అందులో పోస్టులు అనేది కొంతవరకు ఇంతకుముందు చేసిన వాళ్ళకు ఒక ప్రమోషన్ కింద కానీ వాళ్ళకు రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చినా కూడా ఒక 6,000 నుంచి 7,000 మధ్యలో పోస్టులు అనేది డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అవకాశం ఉంది. ఇది ఎలిజిబిలిటీ అనేది ఇంటరా డిగ్రీ అనేది కూడా మనకు త్వరలో దానికి మార్గదర్శకాలు రాబోతా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి దానికి డిప్యూటీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ఉన్నట్లుగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇవన్నీ కూడా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఇవన్నీ నోటిఫికేషన్లు వీటితో పాటుగా నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకు కోచింగ్ అనే ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ చాలా పదాలు ఇచ్చాం కాబట్టి త్వరలో నియామకపత్రాలు ఇస్తారు. వాటికి ఇంకేమంటే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కూడా నియామకపత్రాలు ఇవ్వబోతున్నారు. కాబట్టి త్వరలో మాత్రం మనకు నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 720 పోస్టులు కూడా రాబోతున్నాయి. డిఎస్సి కూడా మనకు నెక్స్ట్ అంటే ఏప్రిల్ లేదా మే జూన్ లో ఆ 3 నెలల మధ్య కాలంలో ఎప్పుడైనా మనకు డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ప్రధాన సమస్య తెలుస్తా ఉంది. అంటే చాలా మంది అనుకుంటున్నారు నోటిఫికేషన్లు వస్తాయా రాదా కంపల్సరిగా, ఎందుకంటే గవర్నమెంటే అఫీషియల్ గా వాళ్ళు మనకు అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ రకమైన పోస్టులు అయితే మాక్సిమం అయితే ఒకటి అంగన్వాడీ పోస్టులు, రెండోది గ్రామ స్థాయి పోస్టులు, మూడవది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కానిస్టేబుల్స్ దాని గురించి ఇంకేం సమాచారం ఇంకా ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఇవైతే డిఎస్సి అయితే వేసే అవకాశం ఉంటుంది. మనకు చూస్తాము మ్యాక్సిమం మే జూన్ అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ మే జూన్ ఆ మధ్య కాలంలో ఆ 3 నెలల మధ్య కాలంలో డిఎస్సి నోటిఫికేషన్, టెట్ అయితే ఎట్లనే ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ రానున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా సన్నద్ధం చేస్తా ఉంది. ఈ అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చాలా మంది పోస్టులు ఎప్పుడు పడతాయి అనేటువంటి అంశం ఉంది కాబట్టి కంపల్సరిగా రావడానికి 100% అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా సీఎం గారు ఏ విషయాన్ని తెలియజేశారని కూడా ఆ విషయం కూడా మనము చూద్దాము. ఈ వీడియోలో రాష్ట్రంలో త్వరలో 25,190 పోస్టులు ఉద్యోగాలు పడే అవకాశం ఉన్నాయి. ఆ ఉద్యోగాల భర్తీ కోసము రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు వార్తా కథనాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా తెలుస్తా ఉన్నాయి. చూడండి, 25,190 పోస్టులు అంటే ముందుగా ఏ పోస్టులు వేయడానికి అవకాశం ఉంది అనే అంశము ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఫ్రెండ్స్. త్వరలోనే 14,236 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా మనకు ప్రధాన సమాచారం తెలుస్తుంది. అంటే మొదటగా అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అంగన్వాడీ పోస్టులకు అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా స్త్రీ అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశము. 14,236 పోస్టులు చాలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎన్ని పోస్టులు ఈ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయలేదు కాబట్టి ఈ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆ తర్వాత వచ్చేది రెవెన్యూ విభాగంలోను 10,954 పోస్టులు
954 పోస్టులతోని గ్రామ స్థాయి పోస్టులు భర్తీ అయినట్టుగా మనకు అంటే సుమారుగా ఇందులో 10,954లో సుమారుగా 6,000 వరకు కూడా అంటే అందులో పోస్టులు అనేది కొంతవరకు ఇంతకుముందు చేసిన వాళ్ళకు ఒకవేళ ప్రమోషన్ కింద కానీ వాళ్ళకు రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చినా కూడా ఒక 6,000 నుంచి 7,000 మధ్యలో పోస్టులు అనేది డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అవకాశం ఉంది. ఇది ఇంటరా ఎలిజిబిలిటీ అనేది ఇంటరా డిగ్రీ అనేది కూడా మనకు త్వరలో దానికి సంబంధించిన మార్గదర్శకాలు రాబోతా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మరి నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ఉన్నట్లుగా సో ఈ విషయాన్ని తెలియజేసింది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇవన్నీ కూడా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఇవన్నీ నోటిఫికేషన్లు మరి వీటితో పాటుగా నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఇప్పటికే ఆల్రెడీ చాలా ఫలితాలు ఇచ్చాం కాబట్టి త్వరలో నియామకపత్రాలు ఇస్తారు. వాటికి ఇంకేమైనా ఉంటే మరి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కూడా నియామకపత్రాలు ఇవ్వబోతున్నారు. కాబట్టి త్వరలో మాత్రం మనకు నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు కూడా రాబోతున్నాయి. డిఎస్సి కూడా మనకు నెక్స్ట్ అంటే ఏప్రిల్ లేదా మే జూన్ లో ఆ 3 నెలల మధ్య కాలంలో ఎప్పుడైనా మనకు డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మనకు ప్రధాన సమస్య తెలుస్తా ఉంది. అంటే చాలా మంది అనుకుంటున్నారు సో మరి నోటిఫికేషన్లు వస్తాయా రాదో కంపల్సరీగా, ఎందుకంటే గవర్నమెంటే సో అఫీషియల్ గా వాళ్ళు మనకు అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ రకమైన పోస్టులు అయితే మాక్సిమం అయితే ఒకటి అంగన్వాడీ పోస్టులు, రెండవది గ్రామ స్థాయి పోస్టులు, మూడవది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి దాని గురించి ఇంకేమో సమాచారం ఇంకా ఎక్కువ ఇవ్వలేదు. కాబట్టి ఇవైతే డిఎస్సి అయితే వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు చూస్తాము. మ్యాక్సిమం మే జూన్ అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఏప్రిల్ మే జూన్ ఆ మధ్య కాలంలో ఆ 3 నెలల మధ్య కాలంలో డిఎస్సి నోటిఫికేషన్, టెట్ అయితే ఎట్లయినా ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ రానున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా సన్నద్ధం చేస్తా ఉంది. సో ఈ అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చాలా మంది మరి పోస్టులు ఎప్పుడు పడతాయి అనేటువంటి అంశం మీద ఉంది కాబట్టి కంపల్సరీగా రావడానికి 100% అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మరి సీఎం గారు ఏ విషయాన్ని తెలియజేశారని కూడా ఆ విషయం కూడా మనము చూద్దాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు అనే అంశం కూడా మనకు ప్రధాన వార్తా కథనం కనబడతా ఉంది. అంటే మొత్తం మీద అయితే నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. సో చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేటువంటి పోల్ అవసరం లేదు, కాబట్టి కంపల్సరీగా రావడానికి అవకాశం ఉన్నాయి ఇందులో. సో ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూడా మనకు సో సీఎం రేవంత్ సార్ తెలపడం జరిగింది. ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలన్నటువంటి ఎస్సీ సంఘాల నేతలు కూడా సూచించారు. అంటే ఎస్సీ స్టడీ సర్కిల్ వాళ్ళకు మరి స్టడీ సర్కిల్ లో కూడా వారికి కోచింగ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఎస్సీ నేతలతో సమావేశమై మాట్లాడుతూ ఎస్సీ కుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాము, 10 ఏళ్లుగా మీ సమస్యల పరిష్కారం కాలేదు, ఎవరికి అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం బీజేపీ. సో కాబట్టి మొత్తం మీద అయితే ఇక్కడ ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్ అనే సమాచారం కూడా మనకు సో సీఎం రేవంత్ సార్ చెప్పడం జరిగింది. సో చాలా మంది మరి జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటువంటి సమాచారం మీద సో ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, అంగన్వాడీ సంబంధించినటువంటిది, నెక్స్ట్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టులు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, నెక్స్ట్ డిఎస్సి పోస్టులు, ఇవి అయితే సో ఇవి ఫస్ట్ అయితే ఈ అంటే జూన్ జూలై అంటే మాక్సిమం ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల మధ్య కాలంలో తప్పనిసరిగా వచ్చే అవకాశం. ఫస్ట్ అయితే అంగన్వాడీ పోస్టులు ఫస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పోస్టులు ఏం వేస్తారంటే సో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత డిఎస్సి, ఈ విధంగా వరుసగా నోటిఫికేషన్ అనేది తర్వాత జాబ్ కాలం ప్రకారం నోటిఫికేషన్ కూడా వేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్న అంశం కాబట్టి సో మన నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి సో మీకు ఏ కోర్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతెంత కోర్స్ ఫీజు ఎంత అనేది ఈ యొక్క వీడియోలో మాట్లాడతాం. సో మీకు ఇండియన్ ఎకనామీ అండ్ తెలంగాణ ఎకనామీ గ్రూప్ 2 సంబంధించిన చాప్టర్ టెస్టులు మరియు టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా మీకు కేవలం 6 months కు 482 రూపీస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ డిఎస్సి ఎస్ఎస్ సోషల్ స్టడీస్ ఇంటర్మీడియట్ క్లాసెస్ సపరేట్గా
ఇది 480 రూపీస్, అంటే 485 రూపీస్ 6 months. ఇది మనకు ఇక్కడ చూడొచ్చు. తర్వాత మా స్కూల్ పీడిఎఫ్ వాళ్ళ కోసం కేవలం 50 రూపీస్. ఫస్ట్ 10 రూపాయలు, తర్వాత దాన్ని పెంచాం 20 రూపాయలు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ వాళ్ళకు చాప్టర్ వైజ్ టెస్ట్లు, ప్రీవియస్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకు 6 months 195 రూపీస్. తర్వాత డిఎస్సి ఫుల్ కోర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. డిఎస్సి ఫుల్ కోర్సు మీకు ఇక్కడ మల్టిపుల్ సమైనటువంటి అంశం కూడా ఉంటుంది. ఏంటంటే 6 months అయితే 385 రూపీస్ డిఎస్సి వాళ్ళకు, 3 months అయితే 300, 1 year అయితే 1500 రూపీస్, ఓన్లీ 1 month అయితే 200 రూపీస్. కాబట్టి ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ డిఎస్ సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది, డిఎస్ సంబంధించింది. మరియు 30 గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉంది, మెథడ్ టెస్ట్లు ఉన్నాయి డిఎస్సి వాళ్ళకు. కాబట్టి ఇది మంచి తక్కువ రేటుకే మీకు అందుబాటులో ఉన్నాయి. సో మీరు చేయవలసింది జీకే రామ కోచింగ్ సెంటర్ నుంచి యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు, సో కేవలం 200 రూపీస్కు 6 months. తర్వాత ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు కూడా సో సోషల్ సంబంధించి 292 రూపీస్ ఉంది 6 monthsకు. ఇక్కడ టెట్ వాళ్ళకు కూడా అంటే పేపర్ 2 వాళ్ళకు, సోషల్ వాళ్ళకు మీరు చాప్టర్ టెస్ట్లు, ఇందులో కూడా చాప్టర్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, వీక్లీ టెస్ట్ ఉన్నాయి, ప్రీవియస్ టెస్ట్ ఉన్నాయి. సో 385 రూపీస్ 6 monthsకు. తర్వాత మీకు 1 month కూడా తీసుకోవచ్చు, 2 months కూడా తీసుకోవచ్చు, 1 year తీసుకోవచ్చు. కాబట్టి మల్టిపుల్ వ్యాలిడిటీ అవైలబుల్స్ ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మీకు కేవలం 500కి అందుబాటులో ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్, అన్ని సమయటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా 250 రూపీస్ 6 monthsకు. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ ఎకనామీ ఓన్లీ సపరేట్ 500 రూపీస్ 6 months. నెక్స్ట్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఫుల్ కోర్స్ సంబంధించింది 500 రూపీస్కు అందుబాటులో ఉంది. గ్రూప్ 2 ఇండియన్ ఎకనామీ టోటల్ టెస్ట్ అండ్ ప్రొవైడ్ ద 500 రూపీస్, ఇది 6 months. కాబట్టి మీకు ఏ అవసరం ఉందో, మీకు మామూలుగా ఏ కోర్స్ అవసరం ఉన్నారో ఆ కోర్స్ ఈజీగా తీసుకోవచ్చు. మల్టిపుల్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుంచి జీకే రామ్ సార్ కోచింగ్ సెంటర్, ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సు సెలెక్ట్ చేసుకొని మీకు 100% జాబ్ రావడంలో, ఎక్కువ మార్కులు సాధించడంలో ఇది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. వీడియో క్లాసెస్ కానీ. తర్వాత ఇక్కడ టెట్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇక్కడ ఉన్న చూడండి, టెట్ వాళ్ళకు ఇక్కడ చూడండి మీకు మల్టిపుల్, ఇక్కడ చూడండి 6 months అయితే 385 టెట్ వాళ్ళకు, 3 monthsకు 200 రూపీస్. మీరు అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని మంత్స్ అంట సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ డిజబిలిటీ మామూలుగా అక్కడ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని మీకు ఏది కావాలనేది కూడా అక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే.